మహిళా ఉద్యోగస్తురాలు. ఆమె ఒక మండలానికి అధికారిని కూడా, అధికారులు సహితం కూడా వారికి న్యాయం లేకుండా ఇసుకలో పెట్టి కొట్టేయడం అలాంటివన్నీ మేము మహిళా అధ్యక్షురాలుగా ఖండిస్తున్నామండి. మేడం, మీరు చెప్పండి, ఒక మహిళా ఉద్యోగి మీద జరిగిన ఈ దాడిని మీరు ఏ రకంగా చూస్తున్నారు? దీన్ని ఏ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి దోషుల మీద శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఇవాళ చూస్తూ ఉంటే మరి అబద్ధాల హామీతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు, మరి ఇవాళ ప్రభుత్వ అధికారి అయినటువంటి వనజాక్షి గారి మీద ఉన్నటువంటి ఈ జరిగిన 48 గంటలు అవుతున్నా కానీ ఇంతవాటికి ఒక ఎమ్మెల్యే మీద రియాక్షన్ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఏం ప్రభుత్వం అని అడుగుతున్నా. ఎందుకంటే ఇవాళ ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే వాళ్ళు. వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం అనేది మరి ప్రభుత్వం కల్పించాలి. మరి ఆ కల్పించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి మరి వీళ్ళకి ఎటువంటి సపోర్ట్ చేయకుండా మరి వాళ్ళు జపాన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలియదా అని అడుగుతా ఉన్నా నేను. ఎందుకంటే మీ సొంత విషయాలైతే జపాన్లో ఉన్నా ఎక్కడున్నా కానీ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో తెలుసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ 48 గంటలు ఇంకా జరిగినా కూడా ఈ విషయం నీకు తెలియదా అని అడుగుతున్నాను. తెలిసి ఇవాళ ఎమ్మెల్యే మీద ఒక రౌడీ యుద్ధం చెలాయించినటువంటి ఎమ్మెల్యే మీద మీరు యాక్షన్ తీసుకోవడం అనేది మరి మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి పరాకాష్ట. ఇది ప్రజల్లోకి వెళ్ళింది. మరి మేమందరం కూడా వనజాక్షి గారికి సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మద్దతు ఆవిడకి తెలియజేస్తున్నాం.